నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో హైడ్రామా సాగింది. టీడీపీ నేత మాజీ ఐపీఎస్ అధికారి శివానందరెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు వెళ్లటం ఒక్కసారిగా కలకలం రేపింది. ఓ భూ వివాదం కేసులో శివానందరెడ్డిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శివానందరెడ్డి ఇంటికి వెళ్లారు. నేరుగా శివానందరెడ్డి ఇంటికి వెళ్లిన తెలంగాణ పోలీసులు అరెస్టు చేయబోతున్నట్టు తెలిపారు. దీంతో మొదట నోటీస్ ఇవ్వాలని పోలీసులను శివానందరెడ్డి కోరారు. ఆ తర్వాత అరెస్టు వారెంట్ చూపాలంటూ కోరారు. ఈ మేరకు పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ చేస్తూ ఉండగా అక్కడి నుంచి శివానందరెడ్డి వెళ్లిపోయారు. శివానందరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే తాను ఎక్కడికి పారిపోలేదని, నోటీసులు ఉంటే విచారణకు సహకరిస్తానన్నారు శివానందరెడ్డి. సిసిఎస్ పోలీసులు నా ఇంటికి రావడం జరిగింది. మా అడ్వకేట్స్ అనేటువంటి సురేష్, రంగారెడ్డి వాళ్ళను సంబంధించిన పేపర్స్ అడగడం జరిగింది. వాళ్ళు ఎటువంటి వారెంట్ లేదు, ఎటువంటి నోటీసు లేదు, ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా ఏదో హైదరాబాద్కు వస్తే పేపర్స్ ఇస్తామని చెప్పడం జరిగింది మా అడ్వకేట్స్కు. మా అడ్వకేట్స్ వాళ్ళకు క్లియర్గా చెప్పినారు, మీ దగ్గర ఏదన్నా పేపర్స్ ఇస్తే మేము అన్ని విధాలా సహకరిస్తామని. వాళ్ళు ఏ పేపర్స్ ప్రొడ్యూస్ చేయలేదు. సో అందుకని శివానందరెడ్డి కూడా వాళ్ళకు సహకరించలేదు. వాళ్ళు ఏదైనా పేపర్స్ తీసుకొని వస్తే ఖచ్చితంగా నేను అన్ని విధాల ఇన్వెస్టిగేషన్కు సహకరిస్తాను.